ఓకే చూడండి, బ్యాటరీ, ట్రాన్స్ఫార్మర్. హాయ్ గైస్, నా పేరు పవన్. మీరు చూస్తున్నారు పవన్ ఎక్స్పెరిమెంట్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం 3 to 220 volts అయితే ఇన్వర్టర్ అయితే క్రియేట్ చేద్దాం. ఇది ట్రాన్స్ఫార్మర్, ఇది 12012 అన్నమాట. ఇది 220 volts అవుట్పుట్ వస్తుంది. మనం 3 volts ఇన్పుట్ ఇస్తాం. చూస్తున్నారు కదా, ఇది 2N3055 ట్రాన్సిస్టర్. దీని సర్క్యూట్ డయాగ్రామ్ అనమాట. మీకు వీడియోలో ఎలా చేయాలో చూపిస్తాను. ఇది 220 ohms రెసిస్టర్, ఇది బ్యాటరీ, ఇదే సర్క్యూట్ డయాగ్రామ్. ఇదే అన్నమాట, మైనస్ ప్లస్. ఇటు 220 volts అవుట్పుట్ అయితే వస్తుంది. సర్క్యూట్ డయాగ్రామ్ చూసుకోండి. ఓకే, దీన్ని ఎలా క్రియేట్ చేయాలో నేను మీకు చూపిస్తాను. ఈ ట్రాన్సిస్టర్ వచ్చి 2N3055. ఓకే గైస్, ఇది 2N3055 ట్రాన్సిస్టర్. మీకు సర్క్యూట్ డయాగ్రామ్లో చూపిన విధంగా నేనైతే ఇప్పుడు సాల్టింగ్ చేస్తున్నా. చూడండి, ఈ 220 ohms రెసిస్టర్, దీన్ని కూడా సాల్టింగ్ చేస్తున్నా. చూడండి. ఓకే, ఈ టెర్మినల్కి అయితే ఈ రెసిస్టర్ పాయింట్ ఇద్దాం. ఓకే, ఈ టెర్మినల్కి ఈ పాయింట్ ఇద్దాం. ఈ రెండు పాయింట్స్ని ఈ రెండు పాయింట్స్కి అయితే ఇద్దాం. ఈ రెసిస్టర్స్ ఉంది కదా, ఈ రెసిస్టర్ని ఈ పాయింట్కి అయితే ఇస్తున్నా. ఓకే, ఈ పాయింట్ని ఈ పాయింట్కి అయితే ఇస్తున్నా. ఓకే గైస్, సర్క్యూట్ డయాగ్రామ్ చూడండి, పర్ఫెక్ట్గా అయితే ఇచ్చేసా. ఓకే, ట్రాన్సిస్టర్ మైనస్ పాయింట్ అయితే తీసుకోవాలి కదా, బ్యాటరీకి మైనస్ పాయింట్ తీసుకుంటున్నా. దీన్ని మైనస్గా తీసుకుంటున్నాను అనమాట. ఓకే, ఇది మైనస్ టెర్మినల్. 12012 2 amp ట్రాన్స్ఫార్మర్. ఇవి 12 volts అవుట్పుట్ అనమాట. దీన్ని ప్లస్గా అయితే తీసుకుంటాం. ఓకే, ఇప్పుడైతే క్రియేట్ చేద్దాం. ఓకే గైస్, ఇవి రెడ్ వైర్స్ అయితే ఇక్కడ సాల్టింగ్ చేస్తున్నాం. గైస్, సర్క్యూట్ అయితే కంప్లీట్ చేసాను. చూడండి, పర్ఫెక్ట్గా ఇచ్చేసాను. ఓకే గైస్, సర్క్యూట్ అయితే పర్ఫెక్ట్గా ఇచ్చేసాను. చూడండి, ఇలాగ చేస్తే మీకు ఖచ్చితంగా వర్క్ అవుతుంది అనమాట. ఇదే ట్రాన్స్ఫార్మర్. ఇది వచ్చి ప్లస్, ఇది వచ్చి మైనస్ అన్నమాట. చూడండి, ఇది ప్లస్, ఇది మైనస్. 220 volts హోల్డర్కి అయితే ఇచ్చేసాను. ఇప్పుడు మనం చెక్ చేద్దాం. ఇది 3 volts బ్యాటరీ అన్నమాట. ఇప్పుడు ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. ఓకే, మైనస్ టెర్మినల్ జాయిన్ చేసి చూద్దాం. ఓకే, చూస్తున్నారు కదా, లైట్ అయితే గ్లో అవుతుంది. ఓకే, తీసేసిన తర్వాత అయితే వెలగట్లేదు. చూడండి, లైట్ అయితే గ్లో అవుతుంది. చూడండి, ఇక్కడ స్పార్క్ కూడా వస్తుందన్నమాట. ఇన్వర్టర్ అయితే పనిచేస్తుంది. గాయస్, 9 watt బల్బ్ అయితే మనం ఇన్వర్టర్కి అయితే ఫిక్స్ చేసాం. ఇప్పుడు ఇది ఎలా వర్క్ అవుతుందో చూపిస్తాను. ఇది 3 volts బ్యాటరీ చెప్పాను కదా, ఇప్పుడు అయితే ఎలా వర్క్ అవుతుందో చూడండి. ఓకే గైస్, చూస్తున్నారు కదా, ఇన్వర్టర్ అయితే వర్క్ అవుతుంది. ఓకే గైస్, ఇది 12 volts బ్యాటరీ. దీంతో ఎలా వర్క్ అవుతుందో చూపిస్తాను అనమాట. ఓకే గైస్, ఇప్పుడు మనం 12 volts మీద అయితే చెక్ చేసి చూపిస్తాను అనమాట ఎలా పనిచేస్తుందో. ఇదిగోండి, వైర్ అయితే కనెక్షన్ ఇస్తున్నా. చూస్తున్నారు కదా, ఇన్వర్టర్ అయితే వర్క్ అవుతుంది. ఓకే చూడండి, బ్యాటరీ, ట్రాన్స్ఫార్మర్, లైట్గా సౌండ్ కూడా వస్తుంది. చూడండి, చూస్తున్నారు కదా, బ్యాటరీ.